హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో ఇంకా ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే చిమ్నీ క్లీనింగ్ చూపించబోతున్నాను. తెచ్చినప్పటి నుంచి క్లీన్ చేయలేదన్నమాట, మీకు చూపించుకుంటూ క్లీన్ చేద్దామని ఆగాను. సో మాదైతే ఫైబర్ కంపెనీది. మీ దాంట్లో ఆప్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చెక్ చేయండి. దీంట్లో అయితే ఇప్పుడు మేము తీసుకున్న మోడల్లో అయితే ఎట్లా చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను. ఒకసారి మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోయండి. సో మరి ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే నేను ఒకసారి చిమ్నీ చూపిస్తాను మీకు, ఎట్లా ఉంది ఏంటి అనేది. ఒకసారి చిమ్నీ చూపిస్తాను అనమాట, లైక్ ఆప్షన్స్ ఏమున్నాయి ఏంటి అనేది. ఆ తర్వాత మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను. మన చిమ్నీ వచ్చేసి ఇది అనమాట, చూడొచ్చు. ఇక్కడ నుంచి ఇట్లా ఉంటుంది, ఫైబర్ కంపెనీది. ఆప్షన్స్ చూడొచ్చు, ఇక్కడ ఆన్ ఆఫ్ నేను ఆల్రెడీ స్విచ్ చేసి పెట్టాను, మీకు ఇక్కడ ఉంటుంది. ఓవరాల్గా అయితే ఇట్లా ఉంటుంది. చూడండి ఎంత ఇదంతా జిడ్డు పట్టేసిందో. ఇక్కడ మనకు ఒక లైట్ కూడా ఉంటుంది. ఆన్ చేస్తాను ఒకసారి, నాయిస్ వస్తుంది. సో అదన్నమాట ఆన్ ఆఫ్. అండ్ ఇప్పుడు ఎట్లా క్లీన్ చేయాలి ఏంటి అనేది నేను ఒకసారి చూపిస్తాను. మేము ఇది ఆల్రెడీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 4 to 5 months అయిపోయింది యూజ్ చేయబట్టి, అందుకే మొత్తం ఆయిల్ అంతా చిల్లింది. యాక్చువల్గా ఇది జస్ట్ ఒక మెష్ లాంటిదే అనమాట, మనకు ఒక రేకు లాంటిది. ఇంతకుముందు వచ్చినంతగా రావట్లేదు. సో ఇది మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు నాబ్స్ ఉన్నాయి చూడండి, ఇక ఈ నాబ్స్. ఫస్ట్ అయితే మనము ఇది ఆటో క్లీన్ అనమాట, ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది. ఎట్లా క్లీన్ అవుతుంది ఏంటి అని నేను చూపిస్తాను. ఇది ఆల్రెడీ ఆన్ చేసి ఉంది మనదైతే. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక ఏమంటారు యారో ఉంటుంది అలాంటి బొమ్మ. దాన్ని ఒకసారి మధ్యలో నాకు ఫోన్ వచ్చిందనమాట. ఇది మనకి ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి, ఇది ఆన్ చేయాలన్నమాట మనం ఫస్ట్ అయితే. ఆన్ చేసిన తర్వాత మనం దీన్ని పట్టుకొని ఒక 2 seconds ఉంటే ఆటోమేటిక్గా మనకు టైమర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ టైమర్ మొత్తం పడిపోవాలి. ఈ టైమర్ అంతా పోయాక నేను మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు మనం అక్కడ టైమర్ ఆన్ చేసి వచ్చున్నాం కదా, అది 9 minutes చూపిస్తుంది. 9 minutesలో మనకి లోపల ఆటో క్లీన్ అనమాట, లోపల మొత్తం క్లీన్ అయిపోతుంది. మొత్తం ఇన్ ద సెన్స్ మనకి ఏదైతే మోటార్ పార్ట్ అదంతా వేడవుతుంది అనమాట. లైక్ రన్నింగ్ అయితే ఎంత వేడవుతుందో సేమ్ అట్లా వేడవుతుంది. ఒక 9 minutes వేడయ్యి అదంతా మనకి కింద ఒక కలెక్టర్ ఉంటుంది, అందులోకి యాడ్ అవుతుంది అనమాట. ఫస్ట్ అది అయిపోయాక నేను మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. టైమర్ అయితే ఇంకో 1 minute ఉందన్నమాట. సో ఇట్లా మనకి తగ్గుకుంటూ వస్తుంది. 9 minutes నుంచి ఇంకా 0కి అయిపోద్ది. ఇదైతే మనకి ఇట్లా అయితే ఆగిపోతుంది మొత్తము. ఇక్కడ ఇంకా నంబర్స్ అయితే అదే కౌంటింగ్ అయిపోయింది. ఇది కలెక్టర్ అనమాట. ఇందులోకి వచ్చి మనకి మొత్తం ఇప్పుడు ఏదైతే ఆయిల్ లోపల మెల్ట్ అయిందో అదంతా ఇక్కడ కలెక్ట్ అవుతుంది. సో ఇది జస్ట్ తీసి క్లీన్ చేసుకోవడమే. ఇది నేను గట్టిగా పుల్ చేస్తే వచ్చేస్తుంది బయటికి, తీస్తాను. నాకు చేతిలో కెమెరా ఉంది కదా, ఇది జస్ట్ ఇట్లా డ్రాగ్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. కాకపోతే ఏం రాలేదు చూసారా. ఎక్కువ డేస్ అయితే ఇందులోకి ఫుల్ కలెక్ట్ అవుతుంది. దుమ్ము అయితే ఏదైతే ఉందో అది ఇప్పుడు లోపల ఇక్కడ పడిపోయింది అనమాట. సో నెక్స్ట్ ఇవి క్లీన్ చేద్దాము, ఇవి తీద్దాము. జస్ట్ ఇక్కడ స్క్రూ నాబ్ ఇచ్చారు కదా, మీకు కనిపిస్తుందా? ఇవి తీస్తే వచ్చేస్తుంది. నేను తీస్తాను. ఒక్కో దానికి ఒక్కోలా ఉంటాయి. కొన్నిటికైతే నార్మల్గా ఇట్లా మనకి ఏమంటారు స్క్రూ తిప్పేలాగా ఉంటుంది, అట్లా తిప్పేసి డ్రాగ్ అవుట్ చేసినా బయటికి లాగేసినా వచ్చేస్తుంది అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కోలా ఉంటుంది. మొత్తానికైతే మనకైతే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట అవి తీసి క్లీన్ చేసుకోవడానికి. వీటికేమో జస్ట్ ఒక నాబ్స్ లాగా ఇచ్చారు, ఒక దొడ్డు మూల ఎలా ఉంటుంది అలా ఉన్నాయన్నమాట. 2 sides అటొకటి ఇటొకటి. నేను ఎక్కడ పడిపోతుందో అనేసి పట్టుకున్నా అనమాట. బట్ అది మనం తీసిన తర్వాత కూడా అంత ఈజీగా ఏం పడదు. ఇంకో సైడ్ చిన్న చిన్న హోల్స్ లాగా ఉండి అందులోకి సెట్ అయిపోయి ఉంటుంది. సో ఒకసారి అది మీరు చూసుకొని తీయడానికి అయితే ట్రై చేయండి.
ఒకటి రెండు సార్లు చూస్తే ఈజీగా వచ్చేస్తుంది, అంత పెద్దగా హార్డ్గా ఏముండదు తీయకపోవడానికి. లోపల మొత్తం మనకి మోటార్ అంతా పార్ట్ కనబడుతుంది, అక్కడ ఏమైనా క్లీన్ చేయాలనుకుంటే కూడా క్లీన్ చేసుకోవచ్చు. మాదంతా ఎక్కువగా ఏం కాలేదు, కొద్దిగా ఆయిల్ స్ట్రెయిన్స్ అవి ఉంటే నేను నార్మల్ వాడుతోని. ఇది జస్ట్ మనది ఆయిల్ అదంతా పడిందనమాట. ఇది నార్మల్గా క్లీన్ చేసేసుకుంటే పోతుంది, అది కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే దీన్ని నేను ఇక్కడ కొంచెం వాటర్తో తడుపుకుంటున్నాను. ఈ మాత్రం ఉంది, ఇంకా ఎక్కువ రోజులైతే బాగా జిడ్డు పట్టేసి ఫుల్గా ఉంటాయి అన్నమాట స్ట్రెయిన్స్ అయితే. ఇది ఒక మోస్తారుగా ఉంది, మరీ తక్కువ లేదు మరీ ఎక్కువగా లేదు. ఫస్ట్ అయితే దీన్ని నేను నార్మల్గా వాటర్తో అట్లా తడిపేసుకొని విమ్ లిక్విడ్ ఏదైతే ఉంటుందో, మీరు సోప్ అయినా లిక్విడ్ అయినా ఏది యూస్ చేస్తే రెగ్యులర్ బేసిస్లో గిన్నెలు తోమడానికి అది వాడుకోండి. నేనైతే లిక్విడ్ వేసాను అనమాట, కొంచెం నానుతుంది అనేసి. ఇది ఫిల్టర్లు జామ్ అయిపోయి ఏంటి అంటే మనకి ఎక్కువగా వంట చేసేటప్పుడు మనము ఏదైతే వస్తుందో అదంతా తీసుకోలేకపోతుంది అనమాట. కనీసం ఒక 2 monthsకి 1-2 monthsకి ఒకసారైనా క్లీన్ చేస్తే మంచిగా క్లియర్గా ఉండి వెంటనే అబ్జర్వ్ అయిపోతుంది. చపాతీలు చేసినప్పుడు ఎక్కువగా పొగ వస్తుంది, వంటలు చేసినప్పుడు కూడా వస్తుంది కదా, అదంతా అబ్జర్వ్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. జస్ట్ ఇవి ఒక్కటి క్లీన్ చేసుకున్నా సరిపోతుంది, మొత్తం లోపల అదంతా చేయకపోయినా. ఎందుకంటే ఈ ఫిల్టర్ల దీని ద్వారానే కదా మనకి లోపల ఈ సక్షన్ అనేది లాక్కుంటుంది మనం చేసే వంట పొగ ఏదైతే ఉందో. కొంచెము బాగా స్టిక్కీగా ఉందన్నమాట. సో నేను కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను దీనిపైన. ఇంక ఇది మెటల్ షీటే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో నేను కొంచెం హాట్ వాటర్ కూడా వేసాను అనమాట. దట్ ఏదైతే ఆయిల్ ఉంటుందో కొంచెం అది మంచిగా వదులుతుంది, అట్లా జిడ్డు లేకుండా. ముందుకి వెనకకి 2 సైడ్లు వేస్తే ఒక 4 to 5 minutesలో మంచిగా నానిపోయి అదంతా వదులుతుంది అనమాట. కొంచెం మనం రుద్దేటప్పుడు కూడా వేడిగా ఉంటాయి కదా వాటర్, నేను ఫస్ట్ అది పెట్టాను, అది వేడి పొగ ఎక్కువ వస్తుంది అనేసి ఇంకా మళ్ళీ బ్రష్ హెల్ప్ తీసుకొని రుద్దుతున్నాను అనమాట. వేడిగా ఉన్నప్పుడు మాత్రం టచ్ చేయొద్దు, మీరు కావాలంటే సోక్ చేసుకోవచ్చు. ఇది నార్మల్గా వాటర్తో వెళ్ళిపోద్ది కాబట్టి హాట్ వాటర్తో వెళ్ళిపోద్ది కాబట్టి నేను ఒక 5 minutes అట్లా వదిలేసి కొంచెం రుద్దితే వచ్చేసింది అనమాట, ఈజీగానే వచ్చేసింది. ఇది చాలా బెటరు ఇప్పుడున్న చిమ్నీ అయితే. ఇంతకుముందు చిమ్నీ ఏంటంటే ఇది ఏవైతే ఉన్నాయి కదా మనకి జాలి లైన్స్, ముందు సైడు వెనక సైడు 2 సైడ్లో ఉండేది. ముందు సైడ్ ఉన్నది వెనక సైడ్ కనిపించకపోయేది అనమాట, అంటే క్లోజ్ చేసి ఉండేది అనమాట. ఆ రుద్దిందంతా ఏదైతే ఉంటుందో మనకి ఆ మధ్యలో ఉండిపోయేది. అమ్మో, దాన్ని క్లీన్ చేయలేక మస్తు ఇబ్బంది పడేది. అండ్ దీనికోసం నేను ఇది కాకుండా ఇంతకుముందు మీరు మా చిమ్నీ చూసారు కదా చాలా వీడియోస్లో, ఒకవేళ అలాంటి చిమ్నీ అయితే మీరు ఏం చేస్తారంటే, మీకు ఈ కిచెన్ క్లీన్ చేసే దొరుకుతాయి అనమాట, ఏదో పౌడర్ ఉంటుంది, నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి, ఆ పిక్చర్తో సహా ఇస్తాను. ఎప్పుడన్నా షింక్ అవన్నీ క్లాగ్ అయితే తెచ్చుకుంటాం కదా మనము, అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అది తెచ్చి మీరు ఒక పెద్ద టబ్బులో వేసేసి అది వేసి ప్లస్ ఈ ఫిల్టర్లు కూడా వేసేసి నానబెట్టారనుకో 1-2 గంటల్లో మొత్తం క్లియర్ అయిపోతుంది. నేను అది చాలాసార్లు యూస్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ 90% అట్లా క్లీన్ అయ్యేది, లేకపోతే నాకు మస్తు ఇబ్బంది పడేది ఆ చిమ్నీతో అయితే. ఈ 2 అయితే క్లీన్ అయిపోయినాయి మంచిగా. అయితే బాగా మురికుంది, బాగా ఆయిల్ గ్రీజ్ ఉంది అనుకుంటే మీరు ఒక పెద్ద టబ్బు తీసుకొని దాంట్లో కొంచెం లిక్విడ్ సబ్ అన్న వేసేసి, విమ్ లిక్విడ్ కానీ సబ్ అన్న వేసేసి కొంచెం బేకింగ్ సోడా, హాట్ వాటర్ వేసేసి ఒక 2-3 hours నానబెట్టేసేయండి వీటిని. లేదు అనంటే ఓవర్ నైట్ అట్లా వదిలేసినా ఏం కాదు, మంచిగా తెల్లగా అయిపోతాయి అన్నమాట. ఇది జస్ట్ ఒక షీట్ లాంటిది అనమాట, ఏమంటారు నార్మల్గా ఫిల్టర్స్ వస్తాయి కదా జాలి, అదైతే కాదు, జస్ట్ బేసిక్ది అనమాట ఇది. సో మంచిగా అట్లా క్లీన్ అయిపోయింది. నేను కొంచెం హాట్ వాటర్ వేసిన కాబట్టి వెంటనే క్లీన్ అయిపోయింది. లేదు ఎక్కువ బాగా స్ట్రెయిన్స్ ఉన్నాయంటే మీరు ఒక 2 hours అట్లా నానబెట్టండి, మంచిగా తెల్లగా అయిపోయినాయి ఫిల్టర్స్ అయితే. ఈ కింద ఆయిల్ స్ట్రెయినర్ ఏదైతుందో అది కూడా అంతే. ఇప్పుడైతే నాకు ఇది ఫిట్ చేయరాదు, నేను తర్వాత ఫిట్ చేస్తాను, మా హస్బెండ్ హెల్ప్ తీసుకొని ట్రై చేస్తాను. బట్ రాకపోతే మాత్రం తనని అడిగి హెల్ప్ తీసుకుంటాను అనమాట. ట్రై చేద్దాం వస్తుందా లేదా అని. ఇక్కడ చూడొచ్చు, ఇదంతా ఫిక్స్ చేసామన్నమాట మేము. జస్ట్ ఈ కింద ఇది పెట్టేసాము అండ్ ఏదైతే మనం ప్యాలెట్ తీసామో అది పెట్టాము. పైన కూడా అంతా క్లీన్ చేసుకుంటే అయిపోద్ది అనమాట.
ఒకసారి రఫ్గా చెప్తున్నాను అనమాట. ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ అని 2 ఉంటాయి. మనము ఇటంటే ఆన్ అయిపోద్ది, ఇటంటే ఆఫ్ అయిపోద్ది. అండ్ 1 2 3 మనకి ఉంటాయి అనమాట. హై అనమాట 3 అయితే. సో ఇది లైట్ది, ఇది పవర్ ఆన్ ఆఫ్ బటను, అండ్ ఇదేమో మనం ఆటో క్లీనింగ్ అనమాట. సింపుల్గా ఈజీ అనమాట. నేను క్లీన్ చేశాను కదా, ఇక్కడ టచ్ చేస్తే అన్ని మరకలు పడ్డాయి. హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అది అనమాట ఫేబర్ చిమ్నీ క్లీనింగ్ అయితే. హోప్ మీకు అర్థమైందని అండ్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ అంటిల్ నెక్స్ట్ వీడియో.